హలో ఫ్రెండ్స్, ఇగోండి కనకాంబరం ప్లాంట్స్. ఫ్లవర్స్ బాగా వచ్చినాయి. లేడీ కనకాంబరం ఇవి. వర్షాలు పడినప్పుడు చిన్న చిన్న మొక్కలు పెడితే ఇప్పటికి ఇంత బాగా వచ్చినాయి ఫ్లవర్స్. ఇవిగోండి పక్కన మిర్చి. ఇందులో 2 బర్డ్స్ ఉన్నాయి. ఒకటి చిన్న పిల్ల, ఒకటేం పెద్దది. ఇప్పుడు ఇవి బయటకు ఎగురుకుంటూ వెళ్ళిపోతున్నాయి. చూడండి ఇవిగోండి ఎంత బాగున్నాయి కదా. ఇక్కడ ఒక బర్డ్ ఉంది. నేను వీడియో తీస్తున్నాను, ఇప్పుడు జంప్ చేసేస్తుంది చూడండి, వెళ్ళిపోయింది. ఎందుకండి ఇక్కడ గార్డెనింగ్ ఊడ్చాను మొత్తం. ఈ కుండీల్లో వాటర్ పోసినప్పుడు ఇసుక పడుతుంది కదా, మట్టి. ఇంక వేస్ట్గా పడేయకుండా నేను కుండీల్లో పోసేస్తున్నాను. ఇదంతా వాటర్ కొడితే మోరీలోకి వెళ్ళిపోతుంది కదా, వాటర్ పోయకుండా కింద పడేయలేదు, మొత్తం మళ్ళీ తీసేసి మొక్కలకే వేసేస్తున్నాను. అందులో ఏమన్నా సీడ్స్, తోటకూర సీడ్స్ అలా ఏమైనా పడితే మళ్ళీ వచ్చేస్తాయి. పడేయలేదు వేస్ట్గా. ఎందుకండి ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. ఇప్పుడు ఎండలు ఎక్కువ లేదు కదా, కలర్ షేడ్ అవ్వలేదు, బాగున్నాయి కదా. కింద గార్డెన్లో ముద్ద ఫ్లవర్స్ వస్తున్నాయి. ఇవేమో ఒంట్రెక్ ఫ్లవర్స్. మా ఏరియాలో ఎక్కడ పింక్ కలర్ దొరకలేదు, నాకు కనిపించలేదు, అందుకే సీడ్ వేయలేదు. నాకు పింక్ కూడా ఇష్టము. ఇవి బాగున్నాయి కదా. ఎందుకండి చిన్న చిన్న డబ్బాలు ఎంత గ్రీన్గా ఎంత బాగా వచ్చినాయి చూడండి మొక్కలు. చిన్న డబ్బాల్లో కూడా ఎంత గ్రీనరీ ఉన్నాయో. పాలకూర, తోటకూర, గ్రేస్ గులాబీలు, మిర్చి చిన్న డబ్బాల్లోనే వచ్చినాయి చాలా బాగా. ఇవన్నీ వేస్ట్ బాటిల్సేనే ఇలా కోసేసి పెట్టుకున్నాను. ఇది కూల్ డ్రింక్ బాటిల్, అదేమో వాషింగ్ మిషన్ లిక్విడ్ డబ్బా కోసేసాను. కింద ఇంకో పక్కదేమో పెయింట్ బకెట్ చిన్న డబ్బాలు వస్తే అవి ఆ డబ్బాలో పెట్టేశాను. ఎందుకండి వంగ మొక్క, ఇందులో మట్టి సగం కూడా లేదు, చాలా బాగా వస్తుంది. ఇక్కడ మిల్లీ బగ్స్ వచ్చినాయి చిన్న చిన్నవి. ఈ లీవ్స్తో దాన్ని నలిపేస్తున్నాను, ఎడంగా పడేస్తాను. చెట్టు ఎదగదు, ఇవి అలాగే ఉంచేస్తే ఎప్పటికప్పుడు చెక్ చేసి తీసేస్తూ ఉంటాను. ఈ మొక్క ఇంకా వర్షాలు పడే వరకు ఇలా ఉంచేసి మొత్తం రూట్స్తో తీసి కింద గార్డెన్లో పెట్టేసుకుంటాను. అక్కడైతే ఎక్కువ మట్టి కదా, చాలా బాగా వస్తుందని. కుండీల్లో అయితే అంత వెడల్పు ఉండదు కదా రూట్స్ వెళ్ళటానికి. ఇదిగోండి చెక్ చేసుకొని తీసేసాను. ముదురు లీవ్స్కి వెనకాలే ఉంటాయి ఇట్లా. కుండీల్లో వల్ల అంత బాగా రావట్లేదు. కింద పెడితే చాలా బాగా వచ్చినాయి. ప్లేట్లు వంకాయలు కిలోలు కోసాను. ఆ చెట్టు చచ్చిపోయింది. దాని స్థానంలో మళ్ళీ ఇలా ఏమన్నా పెట్టేస్తాను 2-3. వన్ ఇయర్ ఉంది, 1 ఇయర్కి చచ్చిపోయింది. చాలా బాగా వచ్చింది అసలు. సమ్మర్లోనే ఎదుగుతాయి మొక్కలు ఎక్కువగా వాటర్ పెడతా ఉంటే. ఇంకేమన్నా ఉన్నాయో చెక్ చేస్తున్నాను. ఎందుకండి ఫింగర్తో పాలినేషన్ చేస్తున్నాను. హనీ బీస్ ఎక్కువ రావు కదా టెర్రస్ పైన. ఇవ్వండి బెండ మొక్కలు. నేను బెండకాయలు కోసినాక మంచిగా చిగుళ్ళు వచ్చినాయి. మళ్ళీ కోస్తుంటేనే వస్తాయి ఇలాగూ. ఇది కూడా తీసేసి వర్షాలు పడినాక కిందే పెడదాం అనుకుంటున్నాను. లీఫ్ మైనర్ వస్తుంది, ఆ లీవ్స్ తీసేస్తున్నాను. ఇలా చారలు గీతలు వచ్చినాయి, తీసేస్తాను. ఇవి క్రీపర్స్ కదా, వీటిని బుషీగా చేద్దామని క్రీపర్ లేకుండా తుంపేసాను పైన. ఎందుకంటే లీఫ్ మైనర్ వచ్చింది దీనికి. ఇంకొకటి ఉంది, ఇది కూడా తీసేస్తున్నాను. ఇక్కడ ఒకటి ఎండిపోయింది మొక్క, లాగేశాను. ఇందులో కూడా ఉన్నాయి తోటకూర మొక్కలు, ఎండిపోయినాయి. ఎండలకి తీసేస్తున్నాను. బెండ మొక్క ఇది, నేను ఎందుకని ఎదగట్లేదు, మెల్లగా స్లోగా వస్తుంది ఇది. ఇదిగోండి వేపాకు. నేను డైలీ తింటాను. ఎర్లీ మార్నింగ్ ఏం తినకముందే కొంచెం వేప చిగురు. ఈ లీవ్స్ డ్రై చేసేసి ఎండినాక పౌడర్ చేస్తాను. ఇవి కూడా ఏమైనా మిల్లీ బగ్స్కి స్ప్రే చేస్తూ ఉంటాను. ఎందుకండి మిర్చి మొక్కలు కూడా తీసి పెడతాను కొంచెం వర్షాలు పడినాక. ఇందులో రావట్లేదు బాగా మిర్చి మొక్కలు. ఇది చిన్న పాటు కదా, ఇప్పుడే ఎండ స్టార్ట్ అవుతుంది, ఎండలో పెట్టేశాను.
డ్రై అయినాక పౌడర్ చేస్తూ ఉంటాను వీటిని. ఎందుకండి కిచెన్ వేస్ట్లో ఈరోజు మినప్పప్పు కడిగాను, దాని పట్టు వేస్ట్గా పడేయకుండా దీనిలో పోసేస్తున్నాను. కొద్దిగా పప్పు కూడా పడింది, అయినా పోసేస్తున్నాను. ఈ జాలి లాంటిది వాటర్ కిందకి వెళ్ళిపోతాయి కదా, ఇందులో కడిగేస్తూ ఉంటాను. షింక్ అడ్డం పడకుండా ఇది పెట్టేస్తాను పప్పు వంచేటప్పుడు. ఎందుకండి కొబ్బరి చిప్పలకి కొంచెం నిమ్మకాయ రుద్దేసి పెట్టాను, చక్కగా ఎండిపోయినాయి. బర్డ్స్ చుట్టూ తినేసినాయి దానిపైన. ఎందుకండి ఈ సోత మొత్తం కదిలిస్తున్నాను, కింద నుంచి పైకి మొత్తం కెలికేస్తున్నాను. ఈ ఎండాకాలం ఇలా రెడీ చేస్తాను, వర్షాకాలం అయితే పురుగులు వస్తాయి. సమ్మర్లోనే ఇట్లా రెడీ చేసేస్తున్నాను. చాలా వరకు నేను పెట్టిన మొక్కలు ఇలాగే చేసే పెట్టాను. ఎక్కువగా కిచెన్ వేస్ట్ ఇవే వేసాను, నేను కొని ఏం పెట్టలేదు. ఎందుకండి క్యారెట్ జ్యూస్ వేసాను, ఇలా సపరేట్గా వచ్చేస్తుంది జ్యూస్ ఒకవైపుకి, ఇలా మొత్తం వేస్ట్ అంతా ఒకవైపుకి వచ్చేసింది. బాగుంది కదా చూడటానికి కూడా, కలర్ఫుల్గా ఉంది కదా, చాలా స్మూత్గా పీచులాగా ఉంటుంది. అందుకే వేస్ట్ పడేలా దీనిలో వేసేసాను. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, ఈరోజు వైట్ ఫ్లవర్స్ కోసుకుంటున్నాను. ఈరోజు సాటర్డే కదా, కొన్ని ఫ్లవర్స్ కోసుకుంటున్నాను. ఈ ఎండలకి ఎట్లయినా కొన్ని ఫ్లవర్స్ తగ్గినాయి, ఇంతకుముందు అంత బాగా రాలేదు. ఫ్లవర్స్ సైజు కూడా కొంచెం డల్ అయినాయి, చిన్నగా వస్తున్నాయి. ఇప్పుడు వర్షాలు పడాలి. ఇటువైపు ఇంకా కొన్ని ఉన్నాయి, కోస్తున్నాను. ఎందుకండి బాగుంది కదా. ఇంక ఇటు కొన్ని ఉన్నాయి, ఇక్కడ కూడా కోసేస్తున్నాను. ఇదిగోండి మందారం ఫ్లవర్స్, కలర్ఫుల్గా బాగుంది కదా. ఈరోజు కొన్ని వచ్చినాయి పైన, కింద రాలేదు. ఇటువైపు వచ్చినాయి కొన్ని, బాగున్నాయి కదా, ఎక్కువే వచ్చినాయి. ఎందుకంటే దొండ మొక్క చాలా బాగా వస్తుంది. ఈ మొక్క అసలు పెద్ద పెద్ద కాయలు వస్తాయి. ఎందుకంటే ఎంత బాగా క్రీపర్ ఎంత బాగా అల్లుకుందో చూడండి. చిన్న చిన్న దొండకాయలు కూడా ఉన్నాయి, కనపడుతున్నాయి. నేను దీని నుంచే 2 కొమ్మలు తీసేసి చిన్న చాలా సన్నటివి చిన్న కొమ్మలు 2 పెట్టాను. ఒక కొమ్మ కొంచెం దుంప వచ్చింది, రెడీ అయింది. ఒక కొమ్మ చాలా బాగా వెళ్ళింది, బాగా పెద్దది కూడా అయింది. కుండీల్లో పెట్టాను, దీని నుంచే తీసి పెట్టాను. ఇక్కడ సింక్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి, ఏదో చూడండి ఇంకా పెద్ద పెద్ద దొండకాయలు అవుతాయి ఇక్కడ. ఒక్క మొక్క చూడండి ఎంత క్రీపర్, ఎన్ని కాయలు కాస్తాయి. ఇది బాగా వస్తున్నాయని దీని కొమ్మనే పెట్టాను, నేను కొనలేదు. చాలా బాగా వస్తుంది దొండ మొక్క. ఎందుకండి ఇండోర్ ప్లాంట్.